నా పేరు నైరుతి రెడ్డి, గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అండి. నేను ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉంది కూటమిది? కూటమి ప్రభుత్వములో ప్రజలంతా కూడా ఈరోజు ఆడవాళ్ళు అయితే ఏడ్చే పరిస్థితి. గతంలో అయితే జగనన్న ఇచ్చిన పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్న పరిస్థితిని చూసినారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలని పక్కకి వదిలేసి కేవలం కక్ష సాధింపులతోనే ఈ కూటమి ప్రభుత్వం అనేది ముందుకు సాగుతుంది. పథకాల వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదని చెప్పి కూటమి అంటుంది. ఎందుకు ఉపయోగం లేదండి? ఎందుకు ఉపయోగం లేదు? ప్రతి కుటుంబము ఆ పథకాల ద్వారా ఈ రోజు పిల్లల్ని చదివించుకుంటున్నారు, ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ రోజు నామినేటెడ్ పదవులనిచ్చి మహిళలకి ముందు పెట్టి జగనన్న మహిళా సాధికారతని తీసుకొని వచ్చారు. ఇంత అభివృద్ధి చేస్తున్నాడు జగనన్న. ఏమంటే మరి అది ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రజల్లో గుండెల్లో అయితే ఇంకా జగనన్న ఉన్నాడు. నెక్స్ట్ కూడా ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన గెలిపించుకుందామా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ప్రజలు లబ్ధి పొందే అవకాశమే లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మీకు 5 సంవత్సరాలు పడింది ముసలిలకు 3,000 వేయడానికి, మేము వచ్చిన 6 నెలల్లోనే 4,000 చేసాము అంటున్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏది ఉన్నా కూడా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడము, లేనిది మేము ఇచ్చినామని మనం ఇచ్చింది కూడా వాళ్ళు ఇచ్చినట్లు చూపించుకోవడము, ఇలా క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చేసి వేరే విధంగా అన్ని అంత మొత్తము గ్రాఫిక్స్ లో చూపించి వాళ్ళని మోసం చేస్తారు తప్పితే వాళ్ళకైతే ఎటువంటి లబ్ధి చేకూర్చే పనులు చేయరు. ఇస్తామన్న పథకాలను వేస్ట్ అని చెప్పినారు అంటున్నారు కదా. పథకాలు వేస్ట్ అన్నప్పుడు సూపర్ 6 అని చెప్పి వాళ్ళు ఎందుకు పథకాలను పెట్టారు? కేవలం డెవలప్మెంట్ మాత్రమే చేయొచ్చు కదా. పథకాలు మేము ఇస్తాము, మీకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి పథకాలు పెట్టినారు కదా. ఇప్పుడు ఏ పథకంని అమలు పరిచినారు? పెన్షన్ అనేది కామన్ అండి, అది ఖచ్చితంగా ఎలాగైనా పెన్షన్ అనేది ఇస్తున్నారు. కానీ ఇప్పుడు పెన్షన్ ఇవ్వడం కూడా కష్టమైపోయింది. వాళ్ళు మిగతా పథకాలు ఏవి కూడా అమలు చెయ్యరు. ఏమంటే ప్రజలు ప్రశ్నించే ఇది లేదు. వాళ్ళ తరపున నాయకులు ప్రశ్నిస్తుంటే వాళ్ళని ఇబ్బందులకి గురి చేసి ఈ రోజు కక్ష సాధింపులతో వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. నాయకులు ఎవరైతే గట్టిగా నోరు విప్పుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి మరి కేసులు పెట్టించి మరి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. మాకి జగనన్న ఉన్నాడు, జగనన్న కోసం మేము ఎంత దూరమైనా పోతాము, ఆయన కోసం ఎంత వరకైనా వెయిట్ చేస్తాము, ఆయన వెంటే మేము నడుస్తాం. పేదవాళ్ళకి